నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ శివారు విలీన ప్రాంతాల లింకు రోడ్ల నిర్మాణం విస్తరణ కోసం టీఎఫ్ఐడిసి పథకం ద్వారా మంజూరైన 55 కోట్లలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాసం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం కోరారు. గురువారం సిపిఎం నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ పట్టణ శివారు విలీన ప్రాంతాల లింకు రోడ్లు గత 20 సంవత్సరాల పూర్వం వేసిన రోడ్లు మరమ్మతులు లేక కంకర తేలి కంప చెట్లు పెరిగి ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయని అన్నారు. ఒకే వార్డు కాలనీలుగా ఉండి వార్డు కార్యాలయానికి చేరుకోవడానికి 4-5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. పట్టణంలో సుమారు 13 లింకు రోడ్లను తక్షణమే టీఎఫ్ఐడిసి పథకం ద్వారా పట్టణానికి మంజూరైన 55 కోట్ల నుండి ఈ కింది రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. పెద్దబండ సెంటర్ నుండి పాతపల్లె వరకు రోడ్డు నిర్మాణం చేయాలి. పాతపల్లె నుండి శేషమ్మగూడెం వరకు ఉన్న తారు రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలి. శేషమ్మగూడెం నుండి ఎస్టీ కాలనీ వరకు రోడ్డు నిర్మాణం చేయాలి. కతాలగూడెం నుండి మామిళ్ళగూడెం మీదుగా గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు వరకు తారు రోడ్డు వేయాలి. గంధంవారిగూడెం నుండి నడివారిగూడెం వరకు రోడ్డు నిర్మాణం వేయాలి. చెర్లపల్లి అద్దంకి బైపాస్ నుండి తాళ్ళబాయిగూడెం వరకు తారు రోడ్డు నిర్మాణం చేయాలి. చెర్లపల్లి అద్దంకి బైపాస్ నుండి బాదెగూడెం వరకు సీసీ డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలి. ముషంపల్లి రోడ్డు నుండి ఏఆర్ నగర్ వరకు సీసీ రోడ్డు వేయాలి. కతాలగూడెం నుండి సాగర్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేయాలి. అక్కలాయిగూడెం నుండి నర్సప్పగూడెం వరకు రోడ్డు నిర్మాణం చేయాలి. ఆర్టీఓ కార్యాలయం నుండి ఏఆర్ నగర్ వరకు రోడ్డు నిర్మాణం చేయాలి. మహిళా ప్రాంగణం నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వరకు రోడ్డు నిర్మాణం చేయాలి. పెద్దబండ సెంటర్ నుండి నంద్యాల నరసింహారెడ్డి కాలనీ మీదుగా బైపాస్ వరకు రోడ్డు నిర్మాణం చేయాలి. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పట్టణ కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, ఊట్కూరు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణాన్ని ఆదర్శవంతమైనటువంటి పట్టణంగా, జిల్లాలో ఆదర్శంగా ఉండేటటువంటి పట్టణంగా మారుస్తా అని చెప్పి అనుకున్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధి జరగకుండా ఆదర్శం అనేటటువంటి సాధ్యం కాదు. అందుకే శివారు ప్రాంతాల అభివృద్ధి అనేటటువంటి కీలకంగా దృష్టి పెట్టుకొని ఆ రకంగా చేయాలని చెప్పి, అదే రకంగా నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయంలో శివారు ప్రాంతాలు విలీన పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ కవర్ కావట్లేదు. కాబట్టి ఈ శివారు ప్రాంతాలు విలీన పంచాయతీల్లో దీనికి అవసరమైనటువంటి సైడ్ డ్రైన్స్ నిర్మాణం కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం అనేది జరుగుతాం.